హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి అమృత కలశం నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు అమృత కలశం నవల ధారావాహిక చివరి భాగం మీకోసం. అమ్మా, వాళ్ళు మనం అనుకున్నంత మంచివాళ్ళు కాదమ్మా. మేకతోలు కప్పుకున్న పులులు వాళ్ళు. నలుగురిలో గొప్ప కోసం కట్నం వద్దన్నారు, కానీ లోపల చాలా పెద్ద ఆశలు పెట్టుకుని ఈ పెళ్లికి ఒప్పుకున్నారు అంటూ పెళ్ళైన తర్వాత 1-2 నెలలు మినహా మేము సంతోషంగా లేమని, ఎప్పుడు చూసినా విదేశాల ప్రస్తావనే వచ్చేదని చెప్పాను. తన విదేశాల మోజు తీర్చలేదనే కోపంతో నన్నెలా వేధించారో, ఎంత టార్చర్ పెట్టారో చెప్పాను. నా జీతం ఇంట్లో ఖర్చులకిచ్చిన సంగతి, నా ఏటీఎం కార్డు ద్వారా ఫ్లాట్ తాలూకా అద్దె డబ్బులన్నీ హరీష్ డ్రా చేసుకున్న వైనం అదేమని అడిగితే ఎలా కొట్టాడో, దాన్ని అతని తల్లిదండ్రులు ఎలా సమర్థించారో చెప్పాను. చివరికి ఇప్పుడు విడాకుల పత్రాల మీద సంతకాలు చెయ్యనన్నానని హరీష్ ఎంత హింసించాడో, దానికి మా అత్తమామలు ఎంత వంతపాడారో చెప్పాను. అదంతా వినడంతోనే అమ్మ కోపం తారస్థాయికి చేరుకుంది. ఛీ, ఎంత సంస్కారహీనులు వాళ్ళు! అతడికి బుద్ధి లేకపోయినా పెద్దవాళ్ళకైనా ఉండొద్దా? నిన్నిలా గొడ్డును బాదినట్టు బాదుతుంటే చూస్తూ వాళ్ళు ఎలా ఊరుకున్నారు అంది ఆక్రోశంగా. అయినా శాంతి, ఇంత జరుగుతుంటే ఇన్నాళ్ళు మాకెందుకు చెప్పలేదమ్మా? మొదట్లోనే మాకు చెప్పి ఉంటే అమ్మ నేను వచ్చి గట్టిగా అడిగి ఉండేవాళ్ళం కదా అన్నారు బాధగా నాన్నగారు. చెప్పాలనే అనుకున్నాను నాన్న, కానీ అమ్మ నన్ను మా అత్తారింటిలో దింపుతూ వాళ్లతో తగువులు పడి నేను ఇక్కడికి వచ్చేస్తానని భయపడుతూ అన్న మాటలు గుర్తుకొచ్చి ఆగిపోయాను. నా సమస్యను ఏదో విధంగా సాల్వ్ చేసుకోగలను అనుకున్నాను, కానీ సాధ్యం కాలేదు అన్నాను ఏడుస్తూ. అయ్యో శాంతి, నేనేదో లోక సహజంగా అన్న మాటలు పట్టుకుని ఇంతదాకా తెచ్చుకున్నావా? నీకేదైనా అయితే నేను తట్టుకోగలనా అంది అమ్మ నన్ను పట్టుకుని ఏడుస్తూ. వాళ్ళంత దరిద్రులని నాకు తెలియదమ్మా. ఆ వీరేశం గారి మాటలు నమ్మి నిన్ను గోతిలో పడేశాం అన్నారు నాన్న బాధగా. రేపు నలుగురిని తీసుకెళ్ళి గడ్డి పెట్టించండి వాళ్ళకి అంది అమ్మ కోపంగా. గడ్డి పెట్టిస్తే మాత్రం వాళ్ళ స్వభావంలో మార్పు వస్తుందా అమ్మ? ఆ సంవత్సరం రోజులుగా వాళ్ళ బిహేవియర్ ఎలాంటిదో బాగా గమనించాను. నేను పూర్తిగా వాళ్ళతో విసిగిపోయానమ్మా. ఏదేమైనా నేనింక అక్కడికి వెళ్ళలేను. నా మీద ఇసుమంతైనా ప్రేమ లేని వాళ్ళకి ఓ పక్క నేను కష్టపడి సంపాదించి తెచ్చి జీతం వాళ్ళ చేతుల్లో పెడుతూ, మరో పక్క వాళ్ళకి చాకిరీ చేస్తూ మాటలు పడుతూ అక్కడే పడి ఉండవలసిన కర్మేంటి నాన్న నాకు? నా కాళ్ల మీద నేను నిలబడగలిగిన నన్నే వాళ్ళంత హీనంగా చూశారు. అదే ఉద్యోగం సద్యోగం లేని దాన్నైతే ఏం చేసేవారో అన్నాను బాధగా. ఏం చేస్తారు? గుట్టు చప్పుడు కాకుండా చంపి పడేసేవారు అంది అమ్మ ఇంకా తగ్గని కోపంతో. ఆ రాత్రంతా ఇకపై ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండిపోయాం. ఎందుకైనా మంచిదని నాన్నగారు దెబ్బలు తగిలిన నన్ను 2-3 యాంగిల్లో సెల్తో ఫోటోలు తీశారు. అమ్మ నన్ను దగ్గరకు పొదువుకుని పడుకుంటూ, దిగులు పడకమ్మా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా నేను నాన్నగారు నీకు అండగా ఉంటాము అంది గాద్గదికంగా. అమ్మ అలా మాట్లాడుతుందని అస్సలు అనుకోలేదు నేను. చావో రేవో అత్తారింట్లోనే తేల్చుకోమంటుంది అనుకున్నాను. భర్తని వదిలేసి వచ్చినందుకు బరితెగించిన దానివంటూ నా మీద ముద్ర వేసి నన్ను అలా పెంచినందుకు వాళ్ళని కూడా నానా మాటలు అంటారని అమ్మ భయపడుతుందేమో అనుకున్నాను. దానికి భిన్నంగా అమ్మ అలా మాట్లాడేసరికి ఆశ్చర్యపోయాను. ఆ మాటే అడిగాను అమ్మని. అవన్నీ వాళ్ళు చాలా మంచివాళ్ళు అని భ్రమలో ఉండి మాట్లాడేనే, కానీ నీ మీద ప్రేమ లేక కాదమ్మా. నువ్వు మాట్లాడే మాటల్లోనూ చేసే పనిలోనూ న్యాయం ఉంటుందని నాకు తెలుసు. కానీ కొత్త చోటులో కొత్త మనుషుల దగ్గర తొందరపాటు కూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా అలా చెప్పాను. కానీ నేను ఆశించిన దానికంటే ఎక్కువ ఓర్పు వహించావు నువ్వు అంది అమ్మ నన్ను మరింత దగ్గరకు లాక్కుంటూ. అమ్మ మాటలు విన్నాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నేను అక్కడి నుంచి రావడంలో తప్పు కానీ పొరపాటు కానీ ఏమీ లేదనిపించింది. జరిగిన దానికి పశ్చాత్తాపపడుతూ నాన్నగారు వెళ్ళి హరీష్ వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడతారని ఎదురు చూశారు వాళ్ళు. అంతలా నన్ను కొట్టి విడాకులు అడిగాక కూడా ఏదో విధంగా నన్ను భయపెట్టి లొంగ తీసుకోవాలని అనుకున్నారే కానీ నేను ఇలా ఎదురు తిరుగుతానని ఊహించి ఉండరు వాళ్ళు. నాన్నగారు అలా వెళ్ళి అడిగినప్పుడు ఆయన్ని ఏదో విధంగా కార్నర్ చేసి హరీష్ని యుఎస్ పంపించే ఏర్పాటు చేయమని కండిషన్ పెడదామని అనుకున్నారట. కానీ వాళ్ళు ఊహించినట్టు నాన్నగారు అక్కడికి వెళ్ళకపోవడంతో
వాళ్ళు బాగా ఆశాభంగం చెందారు. తర్వాత ఏం చేయాలో బోధపడలేదు వాళ్ళకి. నన్ను హరీష్ బాగా కొట్టాడు కనుక మేము వాళ్ళ మీద హెరాస్మెంట్ కేసు పెడతామేమోనని భయపడ్డారు. మరునాడు ఉదయం వందనకు ఫోన్ చేసి విషయం చెప్పాను. తను వెంటనే వచ్చేసింది నన్ను చూసేందుకు. జరిగిన విషయం విని ఎంతో బాధపడింది. ఏంటే శాంతి ఇలా అయింది అంది బేలగా. అంతలోనే నిభాయించుకుని, అతడు నిన్ను మొదటిసారి కొట్టినప్పుడే నాకు బాగా కోపం వచ్చింది శాంతి. కానీ ఎందుకనో కొంచెం తమాయించుకున్నాను. నిన్నింత బాధ పెట్టిన వాడిని ఊరికే వదలొద్దు శాంతి. మనం వాడి మీద 498A యాక్ట్ కింద కేసు పెట్టి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిద్దాం అంది వందన ఆవేశంగా. నేను కూడా దురాశ పరులైన వాళ్లకు తగిన గుణపాఠం నేర్పాలనుకున్నాను. నాన్నగారు కూడా మా ఇద్దరిని బలపరిచారు. కానీ అమ్మ కేసు పెట్టవద్దని మా అందరినీ వారించింది. కేసు పెట్టడం వలన నా పేరు నలుగురి నోళ్లలోనూ నానుతుందని, తర్వాత నాకు పెళ్లి చేయడం చాలా కష్టమవుతుందని అమ్మ అభిప్రాయపడింది. మనం సరాసరి విడాకులకు వెళ్ళిపోదాం అంది. దాంతో మేమంతా సైలెంట్గా ఉండిపోయాం. నాన్నగారు వాళ్ళ కొలీగ్ వీరేశం అంకుల్ని పట్టుకుని, మీ కజిన్ ఫ్యామిలీ ఎంతో మంచిదని చెప్పారు, చూడండి వాళ్ళు నా కూతుర్ని ఎంత హింస పెట్టారా అంటూ తన సెల్ ఫోన్లో తీసిన ఫోటోలు ఆయనకు చూపించారు. ఆ ఫోటోలు చూసిన అంకుల్ బాధపడుతూ, వాళ్ళింత మేకవన్నె పులులని నాకు తెలియదండి అంటూ నాన్నగారి చేతులు పట్టుకుని క్షమాపణ కోరారట. ఆ తర్వాత వీరేశం అంకుల్ వాళ్ళింటికి వెళ్ళి బాగా తిట్టినట్టున్నారు. దాంతో మేము కేసు పెడతామని భయపడి ముందు జాగ్రత్త చర్యగా విడాకులు అడిగినవాడు కాస్త తక్షణం నా భార్యను కాపురానికి పంపమని లాయర్ ద్వారా నోటీస్ పంపాడు. అది చూసి నాన్నగారు కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు మనం అట్టే శ్రమ పడకుండా వాళ్లే నోటీస్ పంపారు. ఇలాంటిదేదైనా జరుగుతుందని నేను ముందే జాగ్రత్తగా లాయర్ని మాట్లాడి ఉంచాను అన్నారు. నాన్నగారు తన సెల్లో తీసిన ఫోటోలు ప్రింట్లు తీయించి లాయర్ని కలిశారు. వాళ్ళేం ఆశించి ఇదంతా చేశారో దానికి పూర్తిగా విరుద్ధంగా జరిగింది. వాళ్లే నన్ను కొట్టి ఇంట్లో నుండి తరిమేసి ఏం తెలియనట్టుగా ఇలా నోటీసు పంపారని మా లాయర్ గారు గట్టిగా వాదించారు. ఆ పైన తన క్లయింట్ మంచిది కాబట్టి వాళ్ళ మీద 498A యాక్ట్ కింద కేసు పెట్టలేదని, అలా చేస్తే మీ పని ఏమయ్యేదో ఆలోచించమని ఎదురు ప్రశ్న వేశారు. దానికి వాళ్ళ దగ్గర సరైన జవాబేమీ లేకపోవడం వల్ల తల వంచుకున్నారు కోర్టులో. మా లాయర్ కృషి ఫలితంగా మాకు విడాకులతో పాటు మా అన్నయ్య నాన్నగారు ఇచ్చినవన్నీ తిరిగి రాబట్టారు. వందనకి అన్నయ్య దగ్గర నాలాగే ఎంతో చనువు. తను కూడా నాలాగే వాడిని అన్నయ్య అని ఎంతో ఆత్మీయంగా పిలుస్తుంది. మా అమ్మ నాన్న వాడితో మాట్లాడని సంగతి కూడా తనకు తెలుసు. నేను బాధలో ఉన్నాను కదా, వాడు వస్తే నేను కొంచెం తేరుకుంటానని ఫోన్ చేసింది వందన. జరిగిందంతా తెలుసుకున్న అన్నయ్య ఎంతో బాధపడుతూ భార్య బిడ్డలను తీసుకుని ఇండియా వచ్చేశాడు. కష్టంలో ఉన్న నన్ను చూడకుండా ఉండలేకపోయాడు వాడు. అన్నయ్య అంత అభిమానంగా ఆతృతగా రావడం చూసి అమ్మా నాన్నలు వాడిని క్షమించేశారు. మనవరాల్ని ఆదరంగా దగ్గరకు తీసుకున్నారు. మా వదిన రజియా చాలా మంచి అమ్మాయి. ఏ భేషజాలు లేకుండా ఎంతో తొందరగా మాలో ఒకరిగా కలిసిపోయింది. అసలు తను అక్కడ ఉండగానే ఎన్నో మార్లు ఎంతో స్నేహంగా నాతో మాట్లాడేది. నాకిలా జరిగాక నా మీద మరింత కన్సర్న్ చూపించసాగింది. శాంతి, ఇక్కడుంటే ఆ పాత జ్ఞాపకాలతో నీ మనసు కలతబారిపోతుంది. ఈ మనుషులకు ఈ పరిసరాలకు దూరంగా ఉంటే తప్ప నువ్వు మామూలు మనిషివి కాలేవు. మాతో పాటు నువ్వు అమెరికా వచ్చేయి అంది వదిన సలహా ఇస్తున్నట్టుగా. అసలు దానికోసమే కదా వదిన ఇదంతా జరిగింది. నేనక్కడకు వచ్చేందుకు అంగీకరించి ఉంటే మా కథ విడాకుల దాకా ఎందుకు వస్తుంది అని అడిగాను. అది మీ ఆదర్శం, నేను కాదనను. దానికి నిన్ను అభినందిస్తున్నాను. బట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్ వేరు. నువ్వు మెంటల్గా రీఛార్జ్ అవ్వాలంటే కొంచెం చేంజ్ ఉంటే బాగుంటుందని, కొన్నాళ్ళైనా అక్కడికి వచ్చి ఉంటే మంచిదని నా ఉద్దేశం శాంతి అంది నచ్చ చెబుతున్నట్టుగా. అమ్మా నాన్న చివరికి వందన కూడా వదిన మాటను బలపరిచారు. కానీ నాకే అక్కడికి వెళ్ళాలనిపించలేదు. అన్నయ్య వదినలు నొచ్చుకోకుండా వారి ఆఫర్ని మృదువుగా తిరస్కరించాను. అన్నయ్య బాధపడుతూనే వదిన్ని పాపని తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్తూ అమ్మా నాన్నలకు మాటిచ్చాడు. 2 ఏళ్లలో తాను కంపెనీకి కమిట్ అయిన పీరియడ్ పూర్తవుతుందని, అప్పుడు పర్మనెంట్గా ఇండియా వచ్చేస్తానని చెప్పాడు. నా జీవితం ఇలా అయినందుకు బాధపడుతున్న అమ్మా నాన్నలకు అన్నయ్య మాటలు ఎంతో ఊరటనిచ్చాయి. దాంతో వారికి పోయిన జవసత్వాలు వచ్చినట్టయింది. అన్నయ్య అక్కడికి వెళ్ళాక రోజూ మాతో మాట్లాడేవాడు. వీలైనప్పుడల్లా చాటింగ్కి వచ్చేవాడు. మా మేనకోడలు ముద్దు ముద్దు మాటలతో అలరిస్తుంటే
అమ్మ, నాన్న, నేను ప్రపంచాన్ని మరిచి దాన్నే మురిపెంగా చూస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళనలా తరచూ చూస్తుండడం వల్ల వాళ్ళు మాకు దూరంగా, పరాయి దేశంలో ఉన్నట్టు అనిపించలేదు. మాతోనే, మా దగ్గరే ఉన్నట్టు అనిపించింది. ఇదంతా జరిగి 2 ఏళ్లయింది. అన్నయ్య త్వరలోనే ఇండియా రాబోతున్నాడు. ఈ విషయంలో అమ్మ, నాన్న, అన్నయ్యలతో పాటు వందన నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది. నాలో పునరుజ్జీవం నింపింది. జరిగిందంతా మా కాలేజీలో తెలిసిపోయింది. నాకిలా జరిగినందుకు అందరూ నా వైపు సానుభూతిగా చూడసాగారు. అది భరించడం కష్టంగా అనిపించి జాబ్కి రిజైన్ చేశాను. నేనెక్కువ కష్టపడకుండానే నాకు ఈ కాలేజీలో జాబ్ దొరికింది. నాతో పాటు ఎలాగో కష్టపడి వందన కూడా ఇక్కడ జాబ్ సంపాదించుకుని జాయిన్ అయిపోయింది. నా కష్టంలోనూ సుఖంలోనూ వందన నన్ను నీడలా అంటిపెట్టుకుని ఉంది. మా ఇద్దరి దేహాలు వేరైనా ప్రాణం ఒక్కటే అన్నట్టున్నాము. నా జీవితం ఇలా అయ్యాక తాను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేనేమైపోతానో అనే బెంగతో వందన పెళ్లిని నిరవధికంగా వాయిదా వేయసాగింది. ఆమె తల్లిదండ్రులు తన పెళ్లి చేయాలని ఎంతో ప్రయత్నించారు. ఎవరి మనసులను నొప్పించడానికి ఎంతమాత్రం ఇష్టపడని వందన అంకుల్కి, ఆంటీకి ఏం చెప్పిందో తెలియదు కానీ వాళ్ళ విషయం ఎత్తడం మానేశారు. పసిపాప లాంటి స్వచ్ఛమైన మనసు వందనది. తన మాటలు వింటే చాలు ఎంత కష్టాన్నైనా సునాయాసంగా మర్చిపోగలం. అలా నేను తన స్నేహంలో పూర్తిగా నిలదొక్కుని మామూలు మనిషినయ్యాను. నాకు యాక్సిడెంట్ అయిన రోజు సాయంత్రమే గౌతమ్ గారి ఫోటో నాకు చూపించి ఏం చెయ్యను అని సలహా అడిగింది. నేను వివరాలన్నీ విన్నాక ఓకే అనమని చెప్పేశాను. అయితే నేను ఈ రాత్రికే గౌతమ్ గారితో మాట్లాడతాను అంది. నేను సరేనని చెప్పి అక్కడి నుండి వచ్చేశాను. అక్కడి నుండి తిరిగి వస్తుండగానే నాకు యాక్సిడెంట్ జరిగింది. అదేమీ తెలియని వందన ఆ రాత్రి గౌతమ్ గారికి ఫోన్ చేసింది. హలో, నేను రాఘవ గారి అమ్మాయిని మాట్లాడుతున్నాను అంది. చాలా రోజులుగా ఈ సంబంధం గురించి 2 కుటుంబాల మధ్య సంభాషణ జరుగుతోంది కానీ వందన నుండి ఎటువంటి సంకేతాలు అందకపోవడంతో వాళ్లే సంబంధం మీద ఆశ వదిలేసుకున్నారు. వందన కాల్ చేయగానే గౌతమ్ వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారట. హలో, చెప్పండి అన్నాడట ఎగ్జైటింగ్గా. వందన డొంక తిరుగుడేమీ లేకుండా సూటిగా చెప్పిందట విషయం. నాన్నగారు చెప్పారు నేను మీకు నచ్చాననే సంగతి. నాకు కూడా అభ్యంతరం ఏం లేదు, కాకపోతే చిన్న క్లారిఫికేషన్ కావాలి అందట వందన. అడగండి ఏంటో అన్నాడట గౌతమ్. ఏం లేదు, మీరు ఇండియాలోనే పర్మనెంట్గా ఉండాలనుకుంటున్నారా లేక విదేశాలు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగిందట వందన. గౌతమ్, అదేం అలా అడుగుతున్నారు? మీకు విదేశాలకు వెళ్ళాలనే ఆశగా ఉందా అని అడిగాడట. ఆ క్షణంలో వందన కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడినట్టుగా ఉండట అతని వాయిస్. ఆహా, నాకు వెళ్ళాలని ఇష్టమూ లేదు, అయిష్టమూ లేదు. నా ఫ్రెండ్ ప్రశాంత్ అంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ. తనని విడిచి నేను ఉండలేను కనుక నాకు విదేశాలు వెళ్ళే ఆలోచన లేదు. ఒకవేళ మీకు వెళ్ళాలని ఉంటే మన పెళ్లి వలన అది సాధ్యం కాకపోతే మీరు బాధపడతారు కదా. అందుకే మీకు అలాంటి ఆలోచన ఏదీ లేకపోతే మన పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అందట వందన స్పష్టంగా తన మనసులో మాట చెబుతూ. అది విని గౌతమ్ గారు చాలా ఆశ్చర్యపోయారట. ఎవరైనా తల్లిదండ్రుల్ని విడిచి ఉండలేక బాధపడేవారిని చూశాను కానీ ఇలా స్నేహితురాలి కోసం ఎక్కడికి రాననేవారిని మిమ్మల్నే చూశాను. ఇలా కూడా ఉంటారని మీ మాటలు విన్నాకే తెలుసుకున్నాను అన్నారట. ఇద్దరూ ఒక అంగీకారానికి వచ్చేశారు. మర్నాడు నేను యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాను కదా, అది అపశకునంగా భావించి పెళ్లి చేసుకోననేసింది వందన. అలా వీలు కాదని, నువ్విలా చేస్తే నీతో మాట్లాడనని గట్టిగా బెదిరించి పెళ్లి కొప్పించాను. పెళ్లిలో వందన నన్ను గౌతమ్ గారికి పరిచయం చేసింది. ఓ, మీరేనా ప్రశాంతి గారంటే? మీ గూర్చి, మీ స్నేహం గూర్చి వందన చాలా చెప్పిందండి. అది విన్నాక ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా అనుకున్నాను. కానీ మీ ఇద్దరిని చూశాక స్నేహానికి సరికొత్త నిర్వచనం దొరికింది నాకు. అలాగే మీ ఇద్దరి మీద చాలా ఈర్ష్యగా ఉంది అంటూ స్నేహపూర్వకంగా నవ్వాడు గౌతమ్. వందన పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నేనిలా దానికోసం పరితపిస్తూ ఇక్కడే ఉండిపోయాను. నాతో విడాకులయ్యాక హరీష్కి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అంత చక్కని, బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని దురాశతో వాళ్ళన్ని బాధలు పెట్టారు. ఇప్పుడు మా పిల్లనిస్తే బతకనిస్తారో లేదోనని అంతా భయపడ్డారు. చదువుకున్న అమ్మాయిలెవరూ అతన్ని చేసుకునేందుకు ముందుకు రాలేదు. తాను చిటిక వేస్తే అమ్మాయిలంతా వచ్చి ఒళ్ళో వాలిపోతారని ఎంతో గర్వపడే హరీష్ మిడిసిపాటు, గర్వము శృంగభంగమైంది. చివరికి
ఎక్కడో పల్లెటూళ్ళలో ఉన్న దూరపు బంధువుల అమ్మాయిని చేసుకున్నాడని విన్నాను. ఇప్పుడు విదేశాలకు ఎగిరే సంగతి దేవుడెరుగు. శుభ్రంగా ఉద్యోగం చేసే అమ్మాయిని చేజార్చుకున్నామని చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అన్నట్టు అయింది మా పని అంటూ వీరేశం అంకుల్తో చెప్పి బాధపడ్డారట మా అత్తగారు మామగారును. ఇదండి నా కథ. ఇదంతా విన్నాక నా స్వభావం ఎలాంటిదో, ఏ పరిస్థితిలో నేను విడాకులు తీసుకోవలసి వచ్చిందో మీకు బోధపడి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఒకసారి పెళ్ళయి డైవోర్స్ తీసుకున్న నన్ను ఇంకా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? ఒకవేళ మీరు ఒప్పుకున్నా మీ పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదో ఆలోచించండి ముందు అంది ప్రశాంతి హెచ్చరిస్తున్నట్టుగా. నాకు మాత్రం హరీష్తో గడిపిన ఆ సంవత్సర కాలమే 100 ఏళ్ల చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఎన్నో ఆశలతోనూ కలలతోనూ వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన నేను అంతులేని నిరాశను బాధను మూటగట్టుకుని తిరిగొచ్చేశాను. జీవితం అంటేనే విరక్తి కలిగింది. ఇలాంటి నన్ను చేసుకుంటే మీకేం సంతోషంగా ఉంటుంది? అందుకే చెబుతున్నాను, మరోసారి ఆలోచించమని అంది ప్రశాంతి. ఆమె చెప్పిందంతా విని జీవన్ కొన్ని క్షణాలు నిశ్చేష్టుడైనట్టుగా ప్రశాంతి వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమె పడిన బాధలు కష్టాలు గురించి విన్నాక ఆమె పట్ల అతడి మనసు ఆర్ద్రమైపోయింది. నిజంగా ఎంత మంచి అమ్మాయి ప్రశాంతి, ఇలాంటి అమ్మాయికా ఇన్ని కష్టాలు అనుకున్నాడు. అలా అనుకోగానే అంతులేని సానుభూతి ఆత్మీయతాభావం అతడిని కమ్ముకున్నాయి. తాను చెప్పిందంతా విని ఏమీ మాట్లాడకుండా రెప్పవేయకుండా అలా చూస్తున్న జీవన్ వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటండి అలా చూస్తున్నారు అని అడిగింది ప్రశాంతి. ఏం లేదు శాంతి గారు, ఇంత కష్టాన్ని మీరు కాబట్టి తట్టుకోగలిగారు. మరొకరైతే అతడు పెట్టిన బాధలకు లొంగిపోయి అతన్ని అమెరికా తీసుకువెళ్లే ఏర్పాట్లు చేయడమో లేదా జీవితం నుండి నిష్క్రమించడమో చేసేవారు. హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. ఇదంతా చెప్పి ఇంకా మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అడిగారు కదా, దానికి నా సమాధానం ముందే చెప్పాను. అయినా మళ్ళీ చెబుతున్నాను, మీ గతంతో నాకు ఎలాంటి పని లేదు. నాకు కావలసింది మీతో జీవితం పంచుకోవడం. జీవితం చాలా చిన్నది, దాన్ని అర్థవంతంగా మలుచుకోవడం మీదే మన విజ్ఞత అంతా ఆధారపడి ఉంటుందని ఎప్పుడూ మా నాన్నగారు అంటూ ఉంటారు. ఇక వాళ్ళ అంగీకారం సంగతి, వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటాను. ఎందుకంటే 60 సంవత్సరాల క్రితం మా తాతగారు కందుకూరు వీరేశలింగం గారి స్ఫూర్తితో ఒక వితంతువును వివాహం చేసుకున్నారట. వారి సంతానమే మా నాన్నగారు. అలా అని మా తాతగారేమీ ఐశ్వర్యవంతులు కారు. ఇంటింటికి ఉత్తరాలు చేరవేసే ఒక పోస్ట్ మ్యాన్. ఆ పెళ్లి వలన సమాజానికి కుటుంబానికి దూరమై ఏటికి ఎదురీదినట్టుగా జీవితాన్ని కొనసాగించారట. మా నానమ్మ తాతయ్య వారి మంచితనంతో తిరిగి కుటుంబ సభ్యుల మనసులను గెలుచుకొని అంతా ఒక్కటయ్యారట. కనుక మా వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారని వ్యతిరేకించరని అనుకుంటాను. ఇప్పుడు చెప్పండి, మీ సందేహాలు తీరినట్టేనా? మన పెళ్ళికి మీకేమీ అభ్యంతరం లేదు కదా అని అడిగాడు. ఏమో జీవన్ గారు, ఆ పెళ్ళి నాకు మిగిల్చిన చేదు అనుభవాలు నన్ను వదలడం లేదు. తింటున్నా నిద్రపోతున్నా ఏ పని చేస్తున్నా అవే ఆలోచనలు మనసులో మెదిలి నన్ను భయపెడుతున్నాయి. అందువలన పెళ్లి గురించి అస్సలు ఆలోచించాలనిపించడం లేదు. మీరు మంచివారే, కాదనడం లేదు. కానీ నాకే ఎందుకో మనసు సహకరించడం లేదు అంది ప్రశాంతి. ఆమె మాటలు విని జాలిగా ఆమె వైపు చూస్తూ, మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను శాంతి. ఈ సమస్యను అధిగమించాలంటే జరిగిన దాన్ని భూస్థాపితం చేసి కొత్త జీవితం ప్రారంభించడం ఒక్కటే మార్గం అంటూ ఆమె చేతిని అందుకుని మృదువుగా నొక్కి వదిలాడు. జీవన్ ఆత్మీయ స్పర్శ అతడి మాటల కంటే ఎక్కువ శక్తినిచ్చినట్టు అనిపించింది ప్రశాంతికి. సరేనండి, మీ పేరెంట్స్తో మాట్లాడండి ముందు. వారికి పూర్తిగా అంగీకారం అయితేనే మన వివాహం జరుగుతుంది. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు మా పేరెంట్స్ నుంచి ఎదుర్కొన్న సమస్య మనకి ఎదురు కాకూడదు అంది ప్రశాంతి ఖచ్చితమైన స్వరంతో. ఆమె అంగీకారం తెలపడంతో జీవన్కి చెప్పరానంత సంతోషం కలిగింది. ఆ విషయం నాకు వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి. ఐ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. పదండి వెళ్దాం అన్నాడు ఉత్సాహంగా. ప్రశాంతికి ధైర్యం చెబుతూ తన తల్లిదండ్రులను ఒప్పిస్తానని చెప్పిన జీవన్ వారి దగ్గర ఈ ప్రస్తావన తెచ్చేందుకు కొంచెం జంకాడు. చాలాసేపు ఆలోచించిన మీదట ఈ విషయంలో వందన సహాయం సలహా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది అతనికి. వెంటనే వందనకి ఫోన్ చేశాడు. వందన ఫోన్ ఎత్తి,
హలో జీవన్ గారు, ఎప్పుడూ లేనిది నాకు ఫోన్ చేశారు. వాట్ ఏ వండర్ఫుల్ ఇట్ ఈజ్ అంది ఉత్సాహంగా. నిజంగా వండర్ఫుల్నే వందన గారు నాకు ఈరోజు. కాకపోతే మీరు నాకు సహాయం చేయాలండి అన్నాడు. అతడి గొంతులో చిందులేసే ఆనందాన్ని గమనించింది వందన. చెప్పండి సార్, ఏం చెయ్యాలి అని అడిగింది కుతూహలంగా. మీరు అర్జెంటుగా విశాఖపట్నం రావాలండి. కాకపోతే మీరు వస్తున్న సంగతి శాంతి గారికి మాత్రం తెలియనీకండి అన్నాడు జీవన్ అభ్యర్థిస్తున్నట్టుగా. శాంతి నుండి రహస్యంగా ఉంచాలన్న మాట వినడంతోనే కొన్ని క్షణాలు జవాబేమీ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయింది వందన. ఆమె మౌనాన్ని భరించలేనట్టుగా, ఏంటండి మాట్లాడరు అని అడిగాడు ఆత్రంగా. ఏం లేదు, నా రాకను శాంతికి తెలియనివ్వద్దు అంటున్నారు. ఇంతవరకు మా మధ్య రహస్యాలేం లేకపోయినా మీరు చెప్పారు గనక అలాగే చేస్తాను. అయితే ఇప్పుడు నేను అక్కడికి ఎందుకు రావాలో చెప్పగలరా అంది వందన. మీ దగ్గర దాపరికం ఎందుకండి? శాంతి గారంటే నాకు చాలా ఇష్టం. తనని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. శాంతి గారికి నా మనసులో మాట చెప్పాను. ఆమె తన గతమంతా నాతో చెప్పి మా పేరెంట్స్కి అభ్యంతరం లేకపోతేనే తనకి అంగీకారమని అన్నారు. శాంతి గారితో మా వాళ్లను ఒప్పిస్తానని గట్టిగా చెప్పాను. తీరా ఇక్కడికి వచ్చాక మా పేరెంట్స్తో మాట్లాడేందుకు ధైర్యం చాలడం లేదు. వాళ్ళు కాదంటే మా పెళ్లి జరగదని శాంతి గారు ఖచ్చితంగా చెప్పారు. అందుకని ఈ విషయంలో మీ సహాయం అర్థిస్తున్నాను అన్నాడు జీవన్. అతడు చెప్పిన మాట వినడంతోనే వందన మనసు ఆనంద తరంగితమైంది. ఎంత మంచి వార్త చెప్పారు జీవన్ గారు. నేను శాంతి కోసం ఇన్నాళ్లుగా పడుతున్న బాధంతా మీ మాటలు వినడంతోనే మటుమాయమైపోయింది. రియల్లీ యు ఆర్ గ్రేట్ సార్. నా సంతోషాన్ని వ్యక్తం చేసేందుకు మాటలు దొరకడం లేదండి అంది వందన వెన్నెల విరిసినట్టుగా నవ్వుతూ. మీరు మరీ అతిగా పొగిడేస్తున్నారు. ప్రశాంతి లాంటి మంచి అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్ కావడం నా అదృష్టం అనుకుంటున్నాను. అమృత కలశం లాంటి ప్రశాంతి గారి హృదయాన్ని దారుణంగా పగలగొట్టాడా హరీష్. ఇప్పుడు తనకి పెళ్ళంటేనే భయం పట్టుకుంది. ఇలాంటి సమయంలో మా కుటుంబ సభ్యుల వ్యతిరేకతతో జీవితం మొదలు కావడం ఎంతమాత్రం ఇష్టం లేదంది తను. అందుకే మీ సహాయం అడిగాను. ఎప్పుడొస్తారో చెప్పండి అన్నాడు జీవన్ ఆతృతగా. అతడి మాటలు విని నవ్వింది వందన. ఇలాంటి విషయాల్లో ఎవరి సిఫారసులు అవసరం లేదండి. మీరు వారితో మనసు విప్పి మాట్లాడండి. ఐ థింక్ వాళ్ళు తప్పకుండా అంగీకరిస్తారని అనుకుంటున్నాను. శాంతికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆంటీ గారి హెల్పింగ్ నేచర్ ఎలాంటిదో నేను స్వయంగా చూశాను. అంతేకాదు, శాంతి ఆ పాపను కాపాడిన తీరును చూసి ఆంటీ చాలా ఇంప్రెస్ అయ్యారనిపించింది నాకు. అలాంటి యాటిట్యూడ్ ఉన్నవారు సంకుచితంగా ఆలోచిస్తారని నేను అనుకోను. ధైర్యంగా మీరు అప్రోచ్ అవ్వండి, అంతా మంచే జరుగుతుంది. మీరన్నట్టే మా శాంతి హృదయం అమృత కలశమే. తెలివి తక్కువగా దాన్ని విసిరికొట్టి ఆ అమృతాన్ని నేలపాలు చేశాడా దరిద్రుడు. తనకి తను సుఖపడడం అందరూ చేస్తారు, కానీ తాను తినే కలశం నుండి ఎదుటివారి నోటికి ఓ ముద్ద అందించగలవారే నా దృష్టిలో గొప్పవారు. అలాంటి శాంతిని దూరం చేసుకున్నాడా మూర్ఖుడు. ఎనీహౌ, ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఉంటాను మరి. ఈ ఆనందాన్ని శాంతితో షేర్ చేసుకోవాలి కదా నేను అంది వందన ఆనందంగా. ఆగండి ఆగండి, తొందరపడి మీరేమీ అడగొద్దు శాంతి గారిని. తనేం చెప్తుందో వినండి ముందు అన్నాడు జీవన్ వారిస్తున్నట్టుగా. అలాగే అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేసింది వందన. 8 గంటలు దాటిన తర్వాత ఇంటికొచ్చింది ప్రశాంతి. చెప్పులు విడిచి సోఫాలో వాలిపోయింది. ఒక పక్క అలసటగా అనిపిస్తున్న జీవంతో మాట్లాడాక ఆమె మనసు దూది పింజలా తేలికైపోయింది. ఎన్నాళ్లుగానో మోస్తున్న భారమంతా దిప్పుకున్నంత ప్రశాంతంగా అనిపించింది. కళ్ళు మూసుకుని సోఫాలో వాలిన ఆమెకు ఫోన్లో మెసేజ్ వచ్చిన సౌండ్ వినిపించడంతో ఫోన్ అందుకుని చూసింది. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇట్ ఈస్ డెడ్ అండ్ గాన్. లీవ్ ఫర్ ది ఫ్యూచర్. ఇట్ ఈజ్ అలైవ్ అండ్ ఫుల్ ఆఫ్ పొటెన్షియల్. ఆ మెసేజ్ చదవగానే అప్రయత్నంగా ఆమె పెదవులపైన నవ్వు విరిసింది. కూతురు తనలో తనే నవ్వుకోవడం చూసి, ఏంటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడిగింది ఆసక్తిగా వాసంతి. వందన పెళ్ళయి వెళ్ళాక కూతురు నవ్వగా చూడలేదామె. అందుకే వాసంతి అలా అడిగింది. దానికి సమాధానంగా, ఏం లేదమ్మా, నా ఫ్రెండ్ మెసేజ్ పంపితే చూశాను, నువ్వు కూడా చూడు అంటూ తన తల్లి చేతికిచ్చింది సెల్. మెసేజ్ చదివిన వాసంతి, చాలా బాగుందే, జీవితం గురించి చాలా చక్కని నిర్వచనం చెప్పారు. జీవన్ అంటే ఎవరు? నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన ఆమె కొడుకేనా అంది గుర్తుపట్టినట్టుగా. అవునమ్మా, అతడే.
అంది ప్రశాంతి చిరునవ్వుతో. ఇంతలో మరో మెసేజ్ వచ్చింది అతని నుండి. సెల్ వాసంతి చేతిలో ఉండగానే, పెళ్ళంటే నూరేళ్ల ప్రేమ బంధం, అది జీవితాంతం తోడుగా నిలిచే స్నేహబంధం. ఆ మధురమైన బంధం నీకు నేను నాకు నువ్వు అనే నమ్మకాన్ని, భరోసాని ఇస్తుంది. అలాంటి బంధం మన మధ్య జీవితాంతం నెలకొనేలా చేస్తాను. జరిగింది మర్చిపోనేస్తమా? ఈ క్షణం నుండి మన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడదాం. ఎప్పటికీ నీ చెలికానిగా నిలిచిపోవాలని ఆశపడే జీవన్. ఆ మెసేజ్ చదవడం ముగించి వాసంతి కూతురి వైపు ఆనందంగా చూస్తూ, అయితే శాంతి, అతడికి జరిగిందంతా చెప్పేశావా అని అడిగింది ఆశ్చర్యంగా చూస్తూ. అవునమ్మా, పెళ్లి చేసుకుందామని అడిగాడు. నాకు పెళ్లి పట్ల గల విముఖతకు కారణం చెబుతూ జరిగిందంతా చెప్పాను. అయినా అతడి నిర్ణయం మార్చుకోలేదు. వారి తల్లిదండ్రుల పూర్తి అంగీకారం ఉంటేనే ఈ పెళ్లి జరుగుతుందని చెప్పాను. సరేనన్నాడు. ఇంతలో ఈ మెసేజ్ పంపాడు అంది ప్రశాంతి. అదే కాదు, ఈ మెసేజ్ కూడా చూడు అంటూ వాసంతి తన చేతిలోని సెల్ కూతురికిచ్చింది. అది చదివిన ప్రశాంతి మనసు ఆనందంతో నిండిపోయింది. ముఖమంతా కాంతితో వెలిగిపోతుండగా, అమ్మా అంటూ తల్లి గుండెల్లో తలదాచుకుంది. వాసంతి కూతుర్ని దగ్గరకు పొదువుకుంటూ, శాంతి, అంది వచ్చిన ఈ అదృష్టాన్ని చేజార్చుకోకు. అబ్బాయి రత్నం లాంటివాడు. వాళ్ళమ్మగారు ఎంత మంచివారో మనకు తెలిసిందే. ఇన్నాళ్లకు మన కష్టాలు గట్టెక్కాయి అంటూ కూతురు నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ప్రశాంతి తల్లి మాటలను ఏదో ట్రాన్స్లో ఉన్నదానిలా వింటూ ఉండిపోయింది. ఆ రోజు సాయంత్రం నుండి జరిగిందంతా కలలా అనిపించసాగింది ఆమెకు. ఇంతలో వందన నుండి కాల్ వచ్చింది. తల్లి నుండి విడివడి సెల్ ఆన్ చేసింది ప్రశాంతి, తన సంతోషాన్ని స్నేహితురాలతో పంచుకునేందుకు. ఈ విషయాన్ని భర్తతో చెప్పేందుకు పరుగులాంటి నడకతో వాసంతి లోపలకు నడిచి వెళ్ళింది. వందనతో మాట్లాడాక జీవన్కేదో కొత్త శక్తి వచ్చినట్టయింది. ఆ రాత్రి భోజనాలయ్యాక తీరిగ్గా కూర్చున్నారంతా. ఎప్పటిలాగే అవినాష్ తన ఫ్రెండ్ ఇంటికి చదువుకునేందుకు వెళ్ళాడు. అమ్మా, నేను మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు జీవన్ తాను చెప్పబోయేదానికి నాందిగా. నాన్న, మీరు కూడా వినండి అన్నాడు. కొడుకు మాటలు వినడంతోనే రామలక్ష్మికి అర్థమైపోయింది అతడు ప్రశాంతి గురించి మాట్లాడబోతున్నాడని. సరే చెప్పు అన్నట్టుగా ఇద్దరూ ఆసక్తిగా కొడుకు వంక చూశారు. ఏం లేదు, నేను ప్రశాంతితో మాట్లాడాను అంటూ ఆగాడు జీవన్. ఒరే బాబు, అనవసరంగా సస్పెన్స్ క్రియేట్ చేయకుండా విషయమేంటో సూటిగా స్పష్టంగా చెప్పు అంది రామలక్ష్మి తొందర పెడుతున్నట్టుగా. నీకంతా తొందరే రామం, వాడిని స్థిమితంగా చెప్పని అన్నాడు కృష్ణమూర్తి. అదే నాన్న, అమ్మ మొన్న ప్రశాంతితో మాట్లాడమంది కదా, మాట్లాడాను అంటూ ఈరోజు ఆమెతో జరిగిన సంభాషణంతా చెప్పాడు. మీకు ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదు అని తను ఖండితంగా చెప్పింది నాన్న. చెప్పండి నాన్న, మీ అభిప్రాయం ఏంటో అన్నాడు జీవన్. తనున్న పరిస్థితిలో ఆ అమ్మాయి అలా మాట్లాడడం సబబే, కానీ ఈ విషయం మన చుట్టాల్లో తెలిస్తే మనకి కొంచెం చిన్నతనంగానే ఉంటుందిరా అంది రామలక్ష్మి ఎటూ తేల్చుకోలేనట్టుగా. ఎవరైనా ఏమైనా అనుకుంటారని ఆలోచిస్తున్నావే గాని మా పెళ్ళికి నీకు అభ్యంతరం ఏమీ లేదు కదమ్మా అన్నాడు జీవన్ ఆరాటంగా చూస్తూ. కొడుకు ప్రశాంతితో జీవితాన్ని ఎంత బలంగా కోరుకుంటున్నాడో ఆ భార్యాభర్తలిద్దరికీ అర్థమైపోయింది. తాము కాదంటే పెళ్ళే వద్దంటున్న ప్రశాంతి స్వభావం, సంస్కారం కూడా వారి మనసును ఆకట్టుకుంది. రామలక్ష్మి ప్రశ్నార్థకంగా భర్త వంక చూసింది. అయితే జీవన్, మీ తాతగారి వారసత్వమే కొనసాగిస్తావన్నమాట నువ్వు అన్నాడు కృష్ణమూర్తి ప్రేమగా కొడుకు వంక చూస్తూ. ఆ మాటతో తండ్రి అభిప్రాయం ఏంటో తెలిసిపోయింది జీవన్కి. వెంటనే తల్లి వంక చూశాడు. ఆమె చిరునవ్వుతో తన ఆమోదాన్ని తెలపడం గమనించి జీవన్ ఆనందోద్వేగాలతో, మీరింత తొందరగా అంగీకరిస్తారని అనుకోలేదు. మీ కొడుకుగా పుట్టినందుకు ఎంతో గర్విస్తున్నాను అంటూ తల్లిదండ్రుల పాదాలంటి నమస్కరించాడు. అదండి, అలా ఎన్నో కష్టాలు పడి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులకు లోనైన ప్రశాంతి జీవితం జీవన్ కారణంగా సుఖాంతమైంది. మరి ఈ నవల మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేస్తారు కదూ. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.